శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటావూరులో మీరు 600 మంది మాలేసుకున్నారు. ఈ 600 మంది 25వ తేదీ సాయంత్రం 5 గంటలకి మనకి బస్సు ఈ నుంచి బయలుదేరుతుంది. మన గంటావూరు నుంచి ఈ 25వ తేదీ బయలుదేరితే మళ్ళీ రిటర్న్ వచ్చేది 30వ తేదీ నైట్ వస్తుంది, లేదంటే 31వ తేదీ తెల్లారి వస్తుంది. ఈ టూర్లో మనకి ఫస్ట్ మేల్మరువతులు దర్శనం అయిపోతుంది, మళ్ళా సిదంబరం అవుతుంది, రామేశ్వరం అవుతుంది, కన్యాకుమారి పోతాము, లాస్ట్ పళనికి వస్తాము. ఇది ఎందుకు అందులోనే రమ్మన్నానంటే 600 మంది ఉన్నారు. మనం పోయేదన్నీ పుణ్యస్థలం కాబట్టి ఇప్పుడు అయ్యప్ప స్వామి సీజన్ ఉంది, హోమ్ స్టే సీజన్ ఉంది, కొన్ని లక్షలాది జనాలు వస్తారు. ఈ లక్షలాది జనాలు అందరూ ఎర్రపట్టులో ఉన్నాం కాబట్టి ఒకరికొకరు సాగించుకొని ఒకరికొకరు పోయేసి భద్రంగా పోయి భద్రంగా రావాలా. మన యాత్ర 2650 కిలోమీటర్లు వస్తుంది. మనకి 2650 కిలోమీటర్ల పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, షుగర్ పేషెంట్లు ఉన్నారు. వాళ్ళు జాగ్రత్తలో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మెడిసిన్ ఏముందో అది ఎత్తుకొని వాళ్ళు బస్సు ఎక్కాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. మీకు ఏమైనా ఇబ్బంది అయితే అందుబాటులో నేను ఉంటాను. ప్రతి ఒక్క బస్సుకి నేను 1 గంట సేపుకి బస్సులో 1 గంట సేపు ఒక బస్సు ఎక్కి మీ ప్రాబ్లం ఏమైనా ఉంటే మా దగ్గర చెప్పచ్చు. మేము అందరికీ సహకరించుకొని మీ కుటుంబంలో ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక బిడ్డగా మీతో నేను జర్నీ చేస్తాను. ఈ జర్నీలో నేను ఇంత కష్టం ఎందుకు పడతానంటే ఇది మనం గంటావూరు కాలనీ అంటేనే ఒక తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు కాబట్టి ఈ గంటావూరు కాలనీ ఇంత పెద్ద ఆలయం గంగమ్మ గుడి తరఫున ఈ ఆలయము మనం మంచి పేరు రావాలా, ఆలయం ఈ గంటావూరికి మంచి పేరు రావాలా, ఈ ఆలయానికి మంచి పేరు రావాలా అనేసి నేను ఇంత కష్టపడతా ఉన్నాను. దీంట్లో చిన్న మిస్టేక్ జరిగితే కూడా మా గంగమ్మ గుడికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించుకోండి. మీరు గలాటాలు ఏమాత్రం ఉంటే కూడా మళ్ళీ రిటర్న్ వచ్చి మీ ఇంటికాడ మీరు చూసుకోండి. మీరు అందరూ సహకరించుకొని మాతో జర్నీ చేస్తే మాకు చాలా సంతోషము. ఈ సంవత్సరము 12 బస్సులు పెడతాము. వచ్చే సంవత్సరము మళ్ళా కూడా ఎక్కువగా పెడతాము. చాలా ఊరు నుంచి వచ్చినారు అని చాలా ఊరు నుంచి వచ్చే 900 మంది మనకి ఆధార్ కార్డు ఇచ్చినారు. ఈ 900 మందిలో 600 మందికి మాత్రమే మనకి దర్శనం భాగ్యము అనుకూలంగా జరిగింది కాబట్టి అందరూ సహకరించుకొని అందరూ ఒకరు వెనకాల ఒకరు పోయేసి దర్శనం చూసుకొని రావాలా. ఏమంటే అన్ని పుణ్యస్థలం కాబట్టి చెప్తా ఉన్నాము. ఒకరు ముందుకు పోవచ్చు, వెనకాల పోవచ్చు, ఒక టీముగా పోండి, ఒక టీముగా రండి. ఈ 600 మందిలో ఒక మనిషి రాలేదంటే కూడా 599 మంది మీ ఒక మనిషి కోసం నిలబడతారు. మీరు అందరూ దర్శనానికి పోతా ఉన్నాము. మీరు ఎంత విన్నా దర్శనం చూసుకొని వచ్చి సహకరించుకొని ఎక్కుతారో ఇంకో 2 పుణ్యస్థలానికి కాదు, ఇంకో 4 పుణ్యస్థలానికి తీసుకొని పోతాం. మనకి 5 రోజులు టూర్లో ఇంకా పెద్ద గుళ్ళకి ఇంకా 2-3 టెంపుల్ కూడా మేము తీసుకొని పోతాము. మీరు మళ్ళా మీరు ఆడాడ పోయేసి ఏదైనా వస్తువు తీసుకోవాలా, పిల్లలు తీసుకోవాలా అనుకుంటే మనకి లాస్ట్ పల్లీలు పెడతాం. పల్లీలు వచ్చి తెల్లారితో 10 నుంచి 12 గంటల లోపల పెట్టేస్తాము. మీరు ఏమి తీసుకోవాలంటేనో లాస్ట్ వచ్చి పల్లీలు తీసుకునేయండి. పల్లీలు తీసుకునేసి మళ్ళీ మీరు అన్నీ తీసుకొని పల్లీకి వచ్చేసి సమయం బయలుదేరుతామంటే ఆ నుంచి బస్సు ఎత్తుతాం. ఆ బస్సు ఎత్తేసినాక నేరుగా మనము ఏడ బస్సు ఎక్కుతాము ఆడికే వచ్చేస్తాము. బయట నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, చాలా మంది బయట నుంచి వచ్చి మాలేసుకుంటూ ఉంటారు. వచ్చేటప్పుడు వాళ్ళు పోయినప్పుడు ఇక్కడికి వచ్చేస్తాము. వచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంటికాడికి వాళ్ళు తీస్తాము. ఏమి బెజార్ చేసుకోకుండా అందరూ ఒక కుటుంబంలాగా వచ్చి ఇచ్చేసుకునేయండి. 25వ తేదీ 4 గంటలకంతా అందరూ ఇక్కడ ఉండాలా. ఏమంటే 12 బస్సులు కాబట్టి అందరూ ముందు వెనకాల ఉన్నారు, ఒక ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళు ఒక ఊరు ఉన్నారు కాబట్టి ఈ బస్సు అంతా డివైడ్ చేసి ఎక్కించేదానికి 10-11 గంటలు అవుతుంది. అందువల్ల మీరు 4 గంటలకంతా గుడికాడికి వచ్చేయండి. ఇక్కడ భోజనం సౌకర్యం అన్నీ ఏర్పాటు చేస్తాము. అన్ని భోజనం అన్నీ అయిపోయినాకనే మనం బయలుదేరుతాము. మీరు 4 గంటలకి అందరూ 25వ తేదీ 4 గంటలకు వచ్చేస్తే మనం బయలుదేరే లోపల 10-11 అయిపోతుంది. 10-11 అయిపోతుంది. అందరినీ ఒక బస్సులో ఎక్కిస్తాము. అట్లే మీరు టోకన్ ముందు వెనకాల టోకన్ ఇచ్చిండాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 25వ తేదీ పేరు పిలుస్తాము, టోకన్ పిలుస్తాము. అందరూ టోకన్ చేతులు పెట్టుకోండి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బంధువులు ఉంటారు. వాళ్ళందరూ మేము టోకన్ పిలిచేటప్పుడు 10 మంది ఉన్నారు, 15 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు, 30 మంది ఉన్నారు, 41 మంది కూడా ఉన్నారు, 63 మంది కూడా ఉన్నారు ఒకే టూరు. ఈ
63 మంది కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఒకే పక్కల ఒక ఓరగా వచ్చేస్తే ఒకే బస్సులు ఎక్కిస్తాము. అందరినీ ముందు వెనకాల లేకుండా ఒకే బస్సులు ఎక్కుతాము, ఒకే బస్సులు ఎక్కిస్తాము, ఒకే కుటుంబంలాగా పోయేసి వస్తాము. ప్రతి ఒక్క బస్సులో అందరూ ఒక ఫ్యామిలీ లాగా పోయేసి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా సంతోషంగా ఈ మేలు మరువత్తూరు యాత్ర మంచితనంగా పోయేసి రావాలనేసి మా గంగమ్మ ఆశీర్వాదం. మళ్ళా వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం 12 బస్సులు పెట్టాము. వచ్చే సంవత్సరం ఆ గంగమ్మ ఆశీర్వాదం ఉంటే ఇంకా ఎక్కువగా పెడతాము. అది మీరు అందరూ సహకరించుకొని మీరు ఎంత మంచితనంగా పోయేసి వచ్చి మీరు ఎంత మంచి పేరు మా ఆలయానికి తెప్పిస్తారో మేము వచ్చే సంవత్సరం కూడా మళ్ళా పెడతామనేసి మా ఆలయ కమిటీ తరఫున నేను వేడుకుంటా ఉన్నాము. ప్రతి ఒక్కరు ఒక ఫ్యామిలీ లాగా రండి. మీకు ఏమి ఇబ్బంది వస్తేనో అందుబాటులో మేము ఉంటాము. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితేనో అందుబాటులో మా కమిటీ వాళ్ళు వస్తారు. మా కమిటీ వాళ్ళు ప్రతి ఒక్క బస్సులో ఒక్కొక్క మనిషి ఉంటారు. మీకు ఏమి ఇబ్బంది వస్తేనో వాళ్ళకి మీరు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఒక ఫ్యామిలీ లాగా ఏం సిగ్గుపడాల్సింది ఏమి ఉండదు. అందరూ సహకరించుకొని భద్రంగా వచ్చి భద్రంగా మనం చేరాలి. ఏమంటే చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, వయసు అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పేషెంట్లు కూడా ఉన్నారు, నడకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. అందరినీ మనం భద్రంగా పిలుచుకొని పోయి భద్రంగా ఈ యాత్ర మంచితంగా ముగించుకొని మనం మళ్ళా గంటావూరికి రావాలా అనేసి ఆ గంగమ్మని మనస్ఫూర్తిగా వేడుకుంటాము. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి.